లోభం అలాగే క్రోధం ఈ రెండింటికి ఎంతో గాఢమైన సంబంధం ఉంది. అసలు నేను ఏం చెప్తున్నానా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో మనం ఒక వస్తువుని పొందాలనుకుంటాం, దాన్ని ఇష్టపడతాం. ఇక ఆ వస్తువు మన దగ్గరికి వచ్చినప్పుడు మనతో పాటే ఉండిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం. మనం దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. లోభం వచ్చేస్తుంది. ఇక ఎప్పుడైతే దాన్ని జాగ్రత్తగా దాచుకోలేకపోతామో, ఆ వస్తువు మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు ఇదే లోభం క్రోధంగా మారిపోతుంది. అప్పుడు ఈ క్రోధం ఏం చేస్తుంది? ఈ క్రోధం మీ మనసులో భ్రమని ఉత్పన్నం చేస్తుంది. కొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎలా అంటే, బహుశా ఆ వస్తువుకి నేను యోగ్యుణ్ణి కాదేమో అని, నా ప్రయత్నంలో ఏదో తక్కువైనట్లుంది అని, నేను ఏదో తప్పు చేశాను అని. ఇక ఈ భ్రమ ఏదైతే ఉందో అది మీ మనసులో వ్యాకులతను రేకెత్తిస్తుంది. వ్యాకులత చెందిన మనసు మెల్లమెల్లగా మీలో ఆలోచించే శక్తిని నశింపచేస్తుంది. ఆలోచన శక్తి అంటే వివేకం. ఇక ఎప్పుడైతే మీరు వివేకం కోల్పోతారో అప్పుడు మీరు మీ జీవితాన్నే కోల్పోయినట్టుగా భావిస్తారు. దాని అర్థం మీరు వస్తువుని కోరుకోవద్దని కాదు, అలానే ఇష్టపడద్దని కాదు. తప్పకుండా కోరుకోండి, అలాగే ఏది పొందాలనుకుంటే దాన్ని పొందండి. కానీ దాని పట్ల మనలో లోభం మేల్కోకుండా చూసుకోండి. అది సరైంది కాదు. ఒక్కసారి ఈ లోభం మేల్కొంటే అది మెల్లమెల్లగా మిమ్మల్ని మీ నాశనం వైపుకు నడిపిస్తుంది. కాబట్టి లోభాన్ని మీ నుంచి దూరంగా ఉంచండి, క్రోధం కూడా దూరం అయిపోతుంది. రండి, నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.